శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యమయాతనా స్వరూపం. తదుపరి మహర్షులతో నచికేతుడు ఇట్లు చెప్పాను: ద్విజవర్లారా, నేను యమపురికి ప్రవేశించినప్పుడు ఆ ప్రేతపురి స్వామి యొక్క యమధర్మరాజు నన్ను ఒక ముని అనుకుని ఆసనం, పాద్యం, అర్ఘ్యం అర్పణపూర్వకంగా నన్ను గౌరవించి తదుపరి నాతో ఇట్లు పలికాను: ముని శ్రేష్ఠ, ఇది సువర్ణమయమైన ఆసనం, నీవు దీనిపై కూర్చుండము అనెను. ఆయన నన్ను చూడగానే పరమ సౌమ్యమూర్తిగా అయ్యను. తదుపరి ఆయన స్తుతిస్తూ, మహాభాగా, నీవే శ్రాద్ధమందు దాతగాను విధాతల రూపంలో కనిపించుచుందువు. పితృదేవతల సమూహమందు నీవు ప్రధాన దేవుడవు. వృషభస్వరూపుడు ఒకటచే నీవు చతుష్పాదుడవని చెబుతున్నావు. నీవు కాలజ్ఞుడవు, కృతజ్ఞుడవు, సత్యమే పలుకువాడవు, అట్లే దృఢవ్రతుడవు. ప్రేతాలను శాసించినట్టు యమధర్మరాజా, నీకు నిరంతరం నమస్కారం చేయుచున్నాను. ప్రభు, నీవు కర్మ ప్రేరకుడవు. భూత భవిష్య వర్తమాన కాలాల్లో నీవే విరాజిల్లుచుందువు. శ్రీమంతుడా, నీవు రెండవ సూర్యుడి వలె ప్రకాశం కలిగి ఉన్నావు. నీకు నమస్కారం. ప్రభవిష్ణుడా, హవ్యకవ్యాలను పొందు అధికారం కలవాడవు నీవే. నీ ఆజ్ఞ చేత వ్యక్తి కఠోరమైన తపస్సు, సిద్ధి, వ్రతములందు పరాత్పరుడై ఉండి పాపముల నుంచి విముక్తి పొందగలుగుచున్నాడు అని పలికెను. ఆ సమయాన వైశంపాయనుడు ఇట్లా చెప్పెను: రాజా, ఋషిపుత్రుడైన నచికేతుని పవిత్ర ముఖం నుండి వెలువడ్డ అట్టి స్థితిని విని యమధర్మరాజు అత్యంత సంతుష్టుడై ఋషికుమారునితో తన అభిప్రాయం స్పష్టంగా వినిపించడం ప్రారంభించెను. నచికేతునితో యముడిట్లు పలికెను: పాపరహితుడా, నీ వాక్కు యథార్థముగా ఉండి అట్లే మహామధురముగా ఉన్నది. నేను నీ వాక్కులతో అతిశయ సంతుష్టుడనైతిని. ఇప్పుడు నీకు దీర్ఘ ఆయుష్యం, నిరోగత ఇంకను ఏ ఇతర వరములు కోరుకొనుచున్నావో వాణ్ణి నాకు తెలియజేసి పొందగలవు. ఋషికుమారుడకు నచికేతుడు ఇట్లు పలికెను: ప్రభు, నీవి లోకానికి అధిష్టాపాత్రుడవు. మహానుభావ, నేను జీవనం మరణం దేన్ని కోరుకోను. నీవెల్లప్పుడూ సమస్త ప్రాణుల యొక్క హితమందు సంలగ్నుడవై ఉండవు. భగవంతుడా, నీవు నాకు వరమిచ్చుట ఇయ్యవలనని కోరుకున్నచో నీ లోకాన్ని సంపూర్తిగా చూడగలకు వరమిచ్చుటయే నా కోరిక. పాపాత్ములు మరియు పుణ్యాత్ములకు ఏది గతియో అవన్నీ ఇచ్చట పూర్తిగా దృష్టిగోచరములగుచున్నవి. రాజా, నీవు నాకు వరదాతవు. కావాలని కోరుకున్నచో నాకు ఈ అన్నింటినీ చూడగలుగునట్లు దయచూపుము. నీ విధి కార్యము నిర్వహించే ఏర్పాట్లను చేయుటయందు నేర్పరుడు, శుభములు చింతించేవాడవు చిత్రగుప్తుని చూపించినట్టు నీ దయను నాకు ప్రసాదించము అని ఈ విధంగా నేను చెప్పిన తర్వాత మహాత్ముడు తేజస్వి యమధర్మరాజు ద్వారపాలకునికి, నీవు ఈ బ్రాహ్మణుని సముచిత రూపంలో చిత్రగుప్తుని వద్దకు తీసుకొని పొమ్ము. ఆ మహాత్మునితో ఈ ఋషికుమారుని ఎడ మృదువుగా వ్యవహరించాలని, అట్లే సమయోచితమైన అన్ని ఇతర విషయాలను ఆయనకు తెలియజేయవలనని చెప్పుము అని ఆజ్ఞ ఇచ్చెను. ద్విజవర్లారా, అట్లా యమధర్మరాజు దూతకు ఆజ్ఞ ఇవ్వగానే వెంటనే అతడు నన్ను చిత్రగుప్తుని వద్దకు తీసుకుని పోయెను. నన్ను చూసి చిత్రగుప్తుడు తన ఆసనం నుండి లేచి నిలబడెను. అక్కడ గల వాస్తవ స్థితులను విచారణ చేసి ఆయన నాతో: మునిశ్రేష్ఠుడా, నీకు స్వాగతం. నీ ఇచ్ఛానుసారం ఇచ్చట పరిభ్రమించవచ్చును అని చెప్పి, అంతేగాక తిరిగి ఆయన దూతలతో ఇట్లు చెప్పెను: దూతలారా, మీరు ఎల్లప్పుడూ నా మనస్సును అనుసరించి వివిధ కార్యాలు ఆచరించుచుందురు. మీరు ఈ మునిపుత్రుని ఎవరు తెలుసుకోలేనట్టుగా యమలోకం చూపును. ఈయనకు శీతోష్ణములు, ఆకలి దప్పికల క్లేశం కలుగుకుంటున్నట్లు చూడరు అని ఆజ్ఞాపించెను. ఋషికుమారుడు నచికేతుడు ఇట్లు చెప్పెను: మునిశ్రేష్ఠులారా, చిత్రగుప్తుని ఆజ్ఞ ప్రకారం దూతల వెంట నేనచ్చటికి చేరి అనేక మంది దూతలు గొప్ప వేగంతో అటు ఇటు పరిగెత్తుచుండుటను చూచితిని. వారు కొందరిని పట్టుకొనుట, కొందరిని దెబ్బలు కొట్టుట, పాపలను బంధించుట, అగ్ని అందు కాల్చుట మొదలగు దండనల చేత మరల శిక్షించుచుండరి. కొందరు శిరములు పగిలిపోవుచుండెను. అనేకులు భయంకరంగా చీత్కారములు చేయుచుండరి. కానీ వారికి అక్కడ రక్షణ ఇచ్చేవారెవరూ లేకుండరి. అట్టి అనేక మంది ప్రాణులు చీకటితో నిండి ఉన్న అగాధమైన నరకమందు వండబడుచుండరి. కొందరు ప్రాణులు ఆ నరకంలో ఉడికించబడుచుండరి. వారితో అగ్ని కొరకు ఇంధనంగా చేయబడుచుండరి. అట్లే ఉండిన అధిక పాపకర్మలు ప్రాణములు తెర్లుచు కృతము, నూనె, క్షార వస్తువులు ఉన్న నరకం నందు పడి ఉండరి. వారి దేహములు ఉడుకుచుండి నూనె, నెయ్యి, ఇతర క్షార పదార్థాలతో కాల్చబడుచుండెను. భయంకరమైన యాతనలతో వారి దేహాలు కాల్చబడుచుండెను. తాము చేసిన కర్మలు అనుసరించి అప్పుడప్పుడు వివసులై వారు పెద్దగా ఏడ్చుచుండరి. ఎందరో ప్రాణులు తెల్లవలే గానుగల యందు పడవేసి తిప్పబడుచుండరి. ఆ పాపాత్ములైన ప్రాణుల యొక్క రక్తం, మజ్జ మొదలగు వానితో దుస్తరమై దాటరానిదైన వైతర్ణి నది కనిపించుచుండెను. భయంకరమైన ఆ వైతర్ణి నది యందు నురుగుతో మిశ్రితమైన రక్తపు సుడిగుండాలు పైకి వచ్చుచుండెను. వేల కొలది దేవతలు ఇట్లు
వేల కొలది ఇట్లు దృష్టిగోచరమగుచుండరి. వారు పాపులను శూలానికి గుచ్చి పైకి పట్టుకొని ఉండరి. ఇంకను స్వయంగా వృక్షముల పైకి ఎక్కి ఆ జీవులను అత్యంత భయంకరమైన వైతర్ని నది యందు పడినట్లు విసిరివేయుచుండరి. ఆ నది రుధిరం చేత నురుగు చేత నిండి మిక్కిలి వేడిగా ఉన్నది. దాని యందు అనేక సర్పాలు కలవు. ఆ సర్పాలు అక్కడ పడి ఉన్న ప్రాణుల్ని కరుచుచున్నవి. ఆ నది నుండి బయటకు వచ్చుటకు ఎవరికీ సాధ్యం కాకుండాను. ఆ జీవుల రక్తంతో నిండిన జలం నందు మునుగుచూ తేలుచూ ఉండరి. వారి నోటి నుండి చొల్లు కారుచుండెను. వారికి ఎవరు రక్షకుడగవాడు దొరకకుండెను. అచ్చట ఇటువంటి ప్రాణులు ఎందరో కలరు. వారిని దూతలు కూటసాల్మలి అనగా గొప్ప బురుగు చెట్టు అని పేరు గల వృక్షంపై వేలాడదీసి ఉండరి. ఆ వృక్షమందు ఇనుము చేత చేయబడిన అసంఖ్యాకమైన ముళ్ళు కలవు. దూతల ద్వారా కత్తులు బల్లెములతో మాటిమాటికి వారిపై దెబ్బలు వేయట జరుగుచుండెను. ఆ వృక్షం యొక్క కొమ్మలు గగుర్పాటు కలిగించినవిగా ఉండెను. ఆ వృక్షంపై వేలాడదీసి ఉన్న వేల కొలది పాపజీవనులను చూసి తిని. కూష్మాండులు యాతధానులను వారు యమధర్మరాజు యొక్క అనుచరులు. వారి ఆకారం దీర్ఘంగా భయంకరంగా ఉండి వారిని చూసిన తోడనే ప్రాణులు భయపడుచుండరి. సూదైన ముళ్లతో నిండి ఉన్న సాల్మలి వృక్షం యొక్క కొమ్మలపై వారు చాలా వేగంతో ఎక్కుతూ ఎట్టి శంక లేని వారి పాపుడైన ప్రాణుల యొక్క మృదువైన శరీర అవయవాలపై దెబ్బలు కొట్టుచుండరి. వారు కూష్మాండులు మొదలైన ప్రాణుల్ని చంపి వారి మాంసం తింటయందు అధిక ఆసక్తి కలిగి ఉండరి. అందుకు కారణమేమనగా వారిది భయంకర రాక్షస జాతి. కోతి వృక్షాలపై గల ఫలం ఎంత ఆసక్తిగా తినుచుండనో అంత ఆసక్తితో వారు పాపుల యొక్క మాంసం తినుచుండరి. మనుషులు వనమందు బాగుగా పండిన మామిడి పండ్లను ఎట్లు తిందురో అట్లే పొడవు ముఖం కలిగిన వారు ఆ పాపులను తినుచుండరి. కూష్మాండలు యాతధానులు నోటి యందు గల పాప ప్రాణుల్ని లాక్కొని తమ ఉదరమందు వేసుకొనిచుండరి. వారు వృక్షముల పైననే ఆ పాప ప్రాణులను చప్పరించి తింటచే కేవలం ఎముకలు మాత్రం మిగులుచుండెను. అట్లా మిగిలిన వారిని నేలపై విసిరి కొట్టుచుండరి. నేలపై పడ్డ తర్వాత ఆ అరణ్యాన కొన్ని జంతువులు లటుక్కున అచటికి వచ్చి ఇంకనో మిగిలి ఉండిన మధ్య మాంసాలను మరలా నములుచుండరి. ఇంకనో మిగిలి ఉన్న కర్మ యొక్క క్రమాన యథాశీఘ్రంగా శిక్షలు నెరవేర్చుచుండరి. అక్కడ ఒక్కొక్కప్పుడు దుమ్ము రాళ్ల వర్షాలు పడుచుండెను. ఆ వర్షానికి భయపడిన పాపాత్ములైన ప్రాణులు వృక్షాల కింద చేరుచుండగా అక్కడ కూడా వారి శరీరాలను అగ్ని కాల్చుచుండెను. ఎవరైనాను జీవములు వేగంగా పరిగెత్తుటకు ప్రయత్నం చేసినను దూతలు వారిని సమర్థంగా పట్టుకొని బంధించుచుండరి. భయంకరమైన ప్రదేశాల్లో వారు అగ్నిచేత ఉడకపెట్టుచుండరి. దుఃఖితులైన ప్రాణులతో వారు మీరందరూ కృతజ్ఞులు, లోభులు, పరస్త్రీలను అనుభవించిన వారు. మీ మనసులో ఇందు నిరతం పాపమే నిండి ఉన్నది. మీరు ఏ రకమైన సుకృతం చేసిన వారు కాదు. మీరెల్లప్పుడూ ఇతరులను నిందించుచుండిన వారే. ఈ యాతనలు అనుభవించిన తర్వాత కూడా తిరిగి మీ ప్రపంచంలో జన్మనెత్తిన తర్వాత అచట కూడా మీకు కష్టాలే కలగగలవు. అందుకు కారణం పాపకర్మలు చేయవాడైన ప్రాణి మరల అత్యంత దరిద్రమగు కుటుంబం అందు జన్మ పొందును. సదాచారులైన వారికి ఇట్లే సత్యమునే పలుకు ప్రాణులకు దయ చూపబడును. వారి ఉత్తమ వంశం పొందగలవారు. వారి మనస్సుల యందు ఏ రకమైన దుఃఖము ఉండదు. వారు ఇంద్రియాలను తమ వశంనందించుకుని శ్రేష్టమైన పద్ధతిలో జీవితం గడుపుతూ అంత్యకాలమందు పరమగతిని పొందుదురని బెదిరించుచుండరి. నచికేతుడు ఇంకనూ ఇట్లు చెప్పెను. మునిశ్రేష్ఠులారా, యమలోకమునందు ఇనుపసూదులు పరచబడి ఉన్నవి. అంతయు అంధకారం వ్యాపించి ఉన్నది. అయినా అక్కడ ఒక స్థానం కూడా కలదు. అది మహా విషమస్థితి కలది. అక్కడ పాపచారులైన ప్రాణులు పడి ఉందరు. వీరే కాక కాళ్ళు ఖండించబడిన వారు కూడా కొందరుందరు. వారిలో ఎక్కువ మంది చేతులు లేనివారు, శిరస్సు లేనివారు. ఆ యమపురి యందు ఇనుముతో తయారు చేయబడ్డ ఒక స్త్రీ ఉన్నది. ఆమె శరీరం అగ్నితో సమానంగా మండుచుండెను. ఆమె భయంకరమైన ఆకారం కలది. ఆమె ఎవడైనను పాపి అయిన పురుషుని తన శరీర అవయవాలతో కరుచుకొన్నెడల కాలడి గుణము ఉన్నందుచేత వాడు పరిగెత్తిపోవును. అప్పుడు ఆమె వాడి వెంట పరిగెడుతూ, ఓరి పాపి, నేను నీకు సోదరిని. ఇట్లే ఇతర స్త్రీలు కూడా కలరు. నేను నీ పుత్రికను. ఓరి మూర్ఖుడా, నేను పిన్నిని, అత్తను, గురుపత్నిని, మిత్రుని భార్యను, నీ సోదరిని, అట్లే రాజు యొక్క భార్యను, శ్రోత్రియుడగు బ్రాహ్మణుని పత్నిని. అందుచేత నాకు సౌభాగ్యం కలిగినది. ఆ సమయాన నీవు మమ్ము బలాత్కరించితివి. ఇప్పుడు నీవు ఈ క్లేశం నుంచి తప్పించుకోలేవు. ఓరి నిర్లజ్జుడా, ఆపదల చేత భయపడి పారిపోవచున్నావెందుకు? దుష్టుడా, నేను నిన్ను తప్పక చంపదను. నీవు ఎట్టి పనులు చేసితివో వాటికి అన్నింటికీ ఇప్పుడు ఫలం అనుభవించము అనుచు వెంట పరిగెత్తను. ద్విజవర్లారా, ఇంకను పెద్ద పులులు, సింహాలు, తోడేళ్లు, గాడిదలు, రాక్షసులు, క్రూర మృగాలు, కుక్కలు, కాకులు, ఈ జంతువులన్నీ ఆ పాపులను తమ పట్టలోకి తీసుకొంటకై తత్పరులై ఉందరు. అట్లే యమధర్మరాజు దూతల వారిని అసిపత్ర వనము, తాళవనము అని పేరు గల నరకములందు విసిరి పడవేయుదురు. అచట దుమ్ము మంటల చేత నిండి ఉండి దావానలం వలె అగ్ని దగదగా మండుచూ ఉండును. పాపాత్ములైన ప్రాణులకు అగ్నిజ్వాలలు భరించలేనివిగా ఉండును. అప్పుడు వారు వృక్షముల కింద విశ్రాంతి తీసుకొంటకై పోవచుందురు. అక్కడ కత్తులతో సమానమైన ఆకుల చేత
వారి శరీరాలు ఛిద్రమగుట జరుగును. మరలా చిన్నాభిన్నములగుట, కాలుట వంటి ఘోరములైన దెబ్బలు తిన్న కారణం చేత వారు మూలుగుతూ ఉంటారు. వివిధ బాధల చేత శరీరమంతా దెబ్బల చేత తట్టుకోలేక వారు ఆర్తనాదం చేస్తారు. అసిపత్రం తాళవనం అని పేరు గల నరకద్వారమందు మహారథులైన వీరులు పహారా కాయుచుందురు. వారి భయంకరమైన ఆకారం వర్ణింప వీలు కానిది. విప్రులారా, నేను యమపురియందు అనేక అగ్నిజ్వాలలకు సమానమైన మండించు శక్తి గల పక్షుల్ని చూసి తిని, వాని శబ్దం అత్యంత తీక్షణంగాను కర్కశంగాను ఉండను. వారి స్పర్శ తగిలిన వెంటనే ప్రాణులు మండిపోవును. వాని ముక్కులు ఇనుపు చేత తయారు చేయబడి ఉండను. మరి ఒక ప్రదేశం మందు అత్యంత భయంకరమైన పెద్ద పులుల గుంపు ఉండును. కొన్ని చోట్ల మాంసభక్షులకు క్రూరమైన కుక్కల మంద ఉండను. అట్లే అనేక క్రూర జంతువులు క్రోధంతో మండుచు పాపులైన ప్రాణులను తినివేయుచుండను. ఒక ప్రదేశాన అసిపత్రవనం ఎలుగుబంట్లు ఏనుగులతో నిండి ఉండను. యమలోకమందు మేఘాలు, ఎముకలు, పాషాణములు, రక్తము, బూడిద యొక్క వర్షం పడుచుండను. ఆ సమయాన పాపులకు ప్రాణులు వాటికి ఆహుతి ఎగురుతూ పరిగెడుతూ చిందులు తొక్కుతూ ఉందును. మిక్కిలు ఎక్కువగా ఆహుతులైన కారణం చేత వారి నోళ్ల నుండి దారుణ శబ్దాలు వెలువడుచుండను. ప్రతి ప్రాణి అయ్యో ఇప్పుడు నేను చచ్చితిని అని అరచుచుండును. వారి కరుణాక్రందనముల చేత అన్ని దిక్కుల భయంకర శబ్దాలతో నిండి ఉండును. ఒక చోట కొందరు ఏడుస్తూ ఉందరు, మరి ఒక చోట కొందరు చెడు పద్ధతిలో బాధపడతారు. ఒక చోట కొందరు మోటైన రాళ్ల చేత వత్తబడుచుందరు. అట్లే కొందరు లేచుటకు ప్రయాసపడతారు. అన్ని చోట్ల హాహాకారాలతో నిండిన అత్యంత దీనమైన అరుపుడు వినబడుచుండెను. ఋషికుమారుడు నచికేతుడు ఆ మహర్షులను ఉద్దేశించి ఆ నరకలోకం గురించి ఇంకను ఇట్లా తెలిపెను. మునివరులారా, తప్త, మహాతప్త, రౌరవ, మహారౌరవ, సప్తతాళ, కాలసూత్ర, అంధకార, కరీషిక, కుంభకపాకం వంటి అంధకారారవంలో అను ఈ 10 భయంకరమైన ప్రసిద్ధ నరకంలో వాని యందు క్రమక్రమంగా రెట్టింపు 3 రెట్లు 10 రెట్లు కష్టములుండును. యాతనలు అనుభవించవలసి వచ్చును. ప్రేతం అక్కడి నుంచి రాత్రింపగలు మార్గంపై పోవుచూనే ఉండి యమపురికి చేరుకొందరు. దుఃఖితుల యొక్క దుఃఖం క్రమంగా ఎక్కువగుచుండును. అట్లే అక్కడ మార్గములందును కేవలం దుఃఖమే దుఃఖముండును. సుఖము ఎదురవచ్చు అవకాశమే ఉండదు. దుఃఖమే దుఃఖం చుట్టుకొనుచూ ఉండను. కొద్ది మాత్రమైన సుఖం లభించే ఎట్టి ఉపాయం ఉండదు. కుటుంబ సంబంధమైన బంధాలు తెగిపోయి ఉండును. పంచభూతాలు వేరైపోవును. అతడికి మృతి చెందినవాడు లేక ప్రేతము అని పేరు కలుగును. ఈ దుఃఖమునకు ఎచ్చటైనను అంతం లభించట అనేది అసంభవమైన విషయం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనేవి సుఖ సాధనాలు. ఇవి ఉండినప్పటికీ ఆ జీవికి కొద్ది కూడా సుఖం లభ్యం కాదు. దుఃఖం యొక్క చివరి హద్దుపై చేరుకున్న వ్యక్తికి శరీరం, మనస్సంబంధమైన అనేక క్లేశాలు, కష్టాలు కలుగుతూనే ఉండను. ఒక ఇనుముతో తయారు చేయబడిన వాడి అయిన ముళ్ళు అట్లే అత్యంతం వేడితో ఉండి ఇసుక చేత నిండిన నేలపై కాలం మూపవలసి ఉండను. మండుచుండిన అగ్నివలే ఉండు అనేక పక్షులు ఆకాశమును నిండి ఉండను. అందుచేత వానికి అచ్చట కూడా కష్టాలు ఎదుర్కోవలసి వచ్చును. ఆకలి దప్పుల పరిస్థితి చరమహద్దులకు చేరుకొనను. ఎక్కడైనాను ఈ స్థితి యందు నీరు లభించిన ఎడల అది కూడా చాలా వేడిగా ఉండను. కొన్ని ప్రదేశములందు చల్లటి స్థలం దొరికినను ఆ శీతలత్వం కూడా చాలా భరించలేనట్లుండను. పాపాత్ముడైన ప్రాణి తాగుటకు జలం లభించినను కోరికతో ఉన్నను అచట గల రాక్షసులు ఆ ప్రాణిని చెరువు దగ్గరికి తీసుకుని పోవుదురు. హంసలు, బెగ్గురు పక్షుల చేత నిండి ఉన్న ఆ జలాశయమందలి కమలాలు, కుముదాలు జలాశయ శోభను వృద్ధి చేయుచూ ఉండను. ప్రాణికి జలం తాగవలనని హెచ్చు కోరిక ఉండినను పరిగెత్తుకొనుచు అచ్చటికి చేరినను అక్కడ గల జలం అత్యంత వేడిగా ఉండును. దాని యందు పడిన వెంటనే వాని మాంసం ఉడికిపోవును. అట్లే రాక్షసుడు ఉదరం పూర్తి చేయటయే వానికి సాధనమగును. ఇంకను పాపాత్ములైన మనుషులు క్షారజలం గల మహాసరస్సు పడవేసినప్పుడు దాని యందుండు అనేక జల జంతువులు ప్రాణిని తినుచుండును. కొంతకాలం ఈ విధంగా గడిచిన తర్వాత ప్రాణి అచ్చటి నుండి ఎచ్చటకు పారిపోలేడు. ఈ విధంగా శృంగాటక వనం అను పేరు గల నరకమందు తోడేళ్ళు అధికంగా తిరుగుతూ ఉండను. అత్యంత వేగంగా మండుచుండు ఇసుక చేత అచ్చటి భూమి నిండిపోయి ఉండను. అందుచేత పాపకర్మముల యొక్క పరిణామ స్వరూపములైన ఆ ప్రాణులను ఆ నరకముల యందు మండుచు, ముక్కుచు, చచ్చుచు, క్రింద పడుచు, దెబ్బలు తినుచూ ఉండను. ఇంతేగాక అక్కడ సర్పములు, దానితో విషంగుల సర్పములు, చాలా దుఃఖమును కలిగించు అనేక కుక్కలు కూడా కరచుచుండను. భరింపలేని ఆ కుక్కల ఆకృతి నల్లగా అట్లే శ్యామవర్ణంగా ఉండను. అవి నిరంతరం క్రోధావేశమందు ఉండను. ఇక్కడే కూటసాల్మలి అని పేరు గల వేరొక నరకం కూడా కలదు. అది మొండ్ల చేత పరిపూర్ణంగా ఉండను. యమధర్మరాజు దూతలు దాని అందరి నరక జీవులను ఏడుస్తూ ఉందరు. ఎప్పుడు కేవలం దాని ఎముకలు మాత్రమే మిగిలి ఉండను. అప్పుడు వారిని ఇతర ప్రదేశాలకు పంపుదను. అక్కడ కరంభవాలుక అని పేరు గల ఒక నది కలదు. దాని వెడల్పు 100 యోజనాలు. వైతర్ని నది యొక్క విస్తారం 50 యోజనాలు. దాని లోతు 5 యోజనాలు. దాని యందు చర్మం, మాంసములు, ఎముకలు చిన్నాభిన్నములు చేయనట్టి అనేక హింసా ప్రవృత్తి గల ఎండ్రకాయను నివసించుండును.
ఆ పీతల దంతాలు వజ్రంతో పోల్చదగినవి. అక్కడ ధనుస్సుకు సమానమైన ఆకారం గల గుడ్లగూబల మందలు వ్యాపించి ఉండను. వాని వజ్రాకార నాలుకలు ఎముకలను ఖండఖండములు చేసివేయను. అవి చాలా విషపూరితములగును. మహాక్రోధంతోనూ ఉండి అత్యంత భయంకరంగా, అట్లే ఎవరికి సహింపరానిదిగా ఉండను. చాలా కష్టంతో ఆ నదిని దాటిన తరువాత 1 యోజనం బురద మార్గం సరిచేయవలసి ఉండను. అప్పుడు కొన్ని ప్రాణులు సమతలంగా ఉన్న నీడ మీదకి చేరును. అయినను వాణ్ణి ఉంచుటకు ఎట్టి గృహము దొరకదు, ఆశ్రమం లభ్యం కాదు. వైతర్ని నదికి దూరంగా దక్షిణ దిశ యందు 3 యోజనాల ఎత్తుగల ఒక వటవృక్షం కలదు. దాని సంధ్యాకాలం అందరి మేఘం వలె నిరంతరం కాంతిని వెదజల్లుచుండును. దాని ముందు యమచుల్లి అని పేరుగల నది కలదు. దానికి కూడా లోతు 3 యోజనాలే. దాని ముందు 100 యోజనాల దూరంతో వ్యాపించి ఉన్న శూలత్రహ అని పేరుగల నరకం కలదు. అది పర్వతం వంటి ఆకారం కలది. అక్కడ మొక్కలకి ఏమాత్రం స్థానం లేదు. అక్కడంతా కేవలం రాళ్లే ఉండను. ఇక్కడ నీ శృంగాటక వనమందు అనేక రకాలైన గడ్డి కలదు. కుట్టునట్టి నల్లని రంగుగల ఈగలు ఈ విశాల వనం యొక్క ప్రత్యేక భాగమందు ముసురుకొని ఉండను. ఆ సమయాన పాపులైన ప్రాణుల యొక్క ఆకారం కీటకముల వలె ఉండను. ఈ హింసించు ఈగలు ప్రాణిపై ఆక్రమించి కుట్టను. ఇచ్చట అతడికి తల్లి, తండ్రి, పుత్రుడు, అట్లే భార్య మొదలగు జనులందరూ 4 దిశల యందు బంధనాలతో పడి ఉందరు. ఇంకనూ వాని కన్నుల నుండి కన్నీరు ధారగా పడుచుండును. అక్కడ అచేతనంగా వారు పడి ఉందరు. స్మృతి వచ్చిన తర్వాత వారందరూ పుత్రా రక్షించము, పుత్రా రక్షించము అని ఏడుస్తూ ఉందరు. ఇట్టి స్థితి యందు యమదూతలు లాఠీలు, ముద్గరాలు, దండాలు, గుట్టనములు, వేణువులు, సర్పాకారం లేని తాళ్ళు, కొరడాలు, ముష్టులతో వారిని మర్దించుచుందరు. అందుకే ఆ ప్రాణి ఎల్లప్పుడూ మూర్ఛితుడుగా ఉండిపోవును. ఓం శాంతి శాంతి శాంతి.